హాయ్ హలో ఫ్రెండ్స్. సో గుడ్ ఈవినింగ్. ఎందుకు చెప్తున్నానంటే టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఇప్పుడైతే వెళ్తున్నాను, మాకు తెలిసిన వాళ్ళ మక్క తోటకైతే వెళ్తున్నాను. వారు కాల్ చేశారు, అంటే నాకు బాబాయ్ అవుతాడు. సో కాల్ చేశారు ఇట్లా తోటకు రమ్మని. సో చాలా డేస్ అవుతుందట, అంటే మక్కలు ఆల్రెడీ కోస్తున్నారట, నాకు తెలియదు. బట్ నేను కొన్ని తీసుకొద్దామని వాళ్ళ తోటకైతే వెళ్తున్నాను. సో జస్ట్ హెల్పింగ్ పర్పస్ లాగా అనుకోండి. సో ఆల్రెడీ అయితే వాళ్ళు లోపలికైతే వెళ్ళారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మక్క. సో అది అన్నట్టు టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఇప్పుడు కోసి రేపు అమ్మడానికైతే వెళ్తారు అన్నట్టు. అంటే అన్నీ కొయ్యరు, కొన్ని మాత్రమే వస్తారు. ఇక్కడ పాములు కూడా ఉండే అవకాశం ఉంటుంది, అందుకే చూస్తున్నారు. జిప్ ఉంటాయి, మనం నమ్మలేం కదా కొన్ని సందర్భాల్లో. అంటే మ్యాక్సిమం ఉండవు, చెప్పలేము, మన జాగ్రత్త మనం వెళ్ళాలి. చూడండి సేనంతా ఇలా ఉందనేది. ఆల్రెడీ కోస్తున్నారు, ఇక వస్తుంది అన్నట్టు ఎండాకాలం నాటికి. ఇక అన్నట్టు ఇక మనకు ఇక మొక్కలు అనేటివి ఇంకా ఎక్కువగా అయితే అవైలబుల్ ఉండవు, ఇక మళ్ళీ వేస్తేనే. మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా కోసినవి. ఇవన్నీ కూడా ఇటు సైడ్ మొత్తం సార్లు మొత్తం కూడా. సో లోపలికైతే వెళ్ళాలి ఇంకా. సో ఆల్రెడీ ఇక్కడ వస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. లోపలికి వచ్చాను, స్టార్ట్ అయితే చేశాము ఆల్రెడీ. నేను ఒక బస్తా అయితే ఆల్రెడీ ఫిల్ చేశాను, ఇంకో బస్తా కూడా ఫిల్ చేస్తున్నాను. సార్ పట్టుకొని వెళ్ళి కోస్తూ వెళ్ళడమే ఇక. సో ఈ ఎండాకాలం నాటికి ఇవే అన్నట్టు లాస్ట్గా. సో ఒక దిక్కు కెమెరా పట్టుకొని ఒక దిక్కు ఇంకో దిక్కు కోస్తున్నాను. సో కష్టమే కొంచెం, కాకపోతే ట్రై చేస్తున్నాను అంతే. మధ్యలో సో స్టాప్ కూడా చేస్తున్నాను. సో మొబైల్ రికార్డింగ్. సో లొకేషన్ అంతా చూడొచ్చు. సో దాదాపు కొన్ని ఎండినాయి మొత్తం కూడా. సో ఎండుతున్నాయి అన్నట్టు, అంటే ఇక లాస్ట్కి వచ్చినాయి అన్నట్టు. ఇవేం మొత్తం కొయ్యరు. సో ఇవాళ కొన్ని కోసి సో మళ్ళీ రేపు ఉంటేనా రేపు కోస్తారు ఇక. అంటే లాస్ట్ వరకు వచ్చినాయి అన్నట్టు. ఆల్రెడీ సో ఎన్నో రోజుల నుండి కోస్తున్నారట. రేట్ ఎంత ఉన్నది ఈ టైంలో కోసి సో రేపు మార్నింగ్ అనేది సో బయటికి తీసుకుని వెళ్ళి అమ్మడం అన్నట్టు. ఎక్కడైనా రోడ్కైనా సో మార్కెట్కైనా అలా వెళ్ళి అమ్మడం. వీటిని అన్నీ కూడా సో సైజులన్నీ సో ఏరి పక్కకి వేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో వచ్చేసి వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాను. సో మీకు ఎంతవరకు వినిపిస్తుందో తెలియదు, క్లారిటీ ఎంతవరకు ఉందో అయితే మీరు చూడొచ్చు. సో ఇవైతే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మనకు వీటిని ఇప్ప పూలు అయితే అంటారు. సో ఇవి ఆల్రెడీ ఎండబెట్టారు. సో ఎండిన తర్వాత ఈ రకంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, వీటితో కళ్ళు అయితే తయారు చేస్తారు. ఇవి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మీరు చూడొచ్చు, ఎండిన తర్వాత ఈ రకంగా అయితే కనిపిస్తుంది ఇప్ప పూలు.